సీరియస్ యాక్షన్ క్రమశిక్షణ ఉల్లంఘనపై రాజాసింగ్ పై చర్యలు అధిష్టానం నుంచి స్టేట్ యూనిట్ కు ఆదేశాలు త్వరలో నోటీసులు ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ కొంతకాలంగా పార్టీపై సొంత నేతలపై విమర్శలు కవిత వ్యాఖ్యలకు మద్దతుతో తారాస్థాయికి ఇష్యూ దమ్ముంటే సస్పెండ్ చేయండి అదే జరిగితే అందరి జాతకాలు బయట పెడతా తేడా బ్యాచ్ తో పార్టీని స్ట్రాంగ్ చేయలేం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు రాజాసింగ్ ఎప్పుడైనా సరే వివాదాస్పదమైనటువంటి విషయాలలో ఫస్ట్ ఆయనే ఉంటాడు ఇక రాజాసింగే ఉంటాడు ఇక బీజేపీలో కూడా అంతర్గతంగా కుమ్ములాటలు మస్తున్నాయట వీళ్ళు ఏం చెప్తారంటే మాది వైట్ పేపర్ మాది చాలా క్లీన్ పార్టీ మేము అసలు ఎట్లా ముందుకు పోతామనంటే ఈ రెండు చిల్లర పార్టీలు ఎప్పుడు వాళ్ళ దాంట్లో పంచాయతీలు ఉంటాయి ఇక్కడ ఎవరు ఉండరు మాకు ఒకటే లీడర్ ఒకటే బాస్ అంతే తప్ప బీజేపీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసానంటే చూడండి ఎట్లా బయటపడ్డాయి ఇప్పుడు ఎట్లా బయటపడుతుంది తెలుసా మొత్తం బయట పెడతా అంటున్నాడు రాజాసింగ్ సస్పెండ్ చేయండి దమ్ముంటే సస్పెండ్ చేయండి మొత్తం బయట పెడతా అంటున్నాడు గతంలో కూడా చేసిండ్రు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు అని చెప్పి సస్పెండ్ చేసిండ్రు పీడీ యాక్ట్లు నమోదు చేసిండ్రు సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో తేడా బ్యాచ్ ఉందట బీజేపీలో తేడా బ్యాచ్ ఉందట ఇక కిషన్ రెడ్డి కూడా ఈయనకు సంబంధించి రాజాసింగ్ సంబంధించి కూడా మాట్లాడిండు ఎవరు మాట్లాడినా కూడా చర్యలు తీసుకుంటాం అది తీసుకుంటాం ఇది తీసుకుంటాం అని చెప్పేసానంటే ఇప్పుడు తాజాగా రఘునందన్ రావు కూడా వచ్చిండు రఘునందన్ రావు గారు కూడా వివాదాస్పదంలోకి చిక్కుకుండే కమలంలో ఫిర్యాదుల లొల్లి రఘునందన్ రావుపై సొంత పార్టీ నుంచే తిరుగుబాటు బ్లాక్ మెయిల్ సంపాదనపై బీజేపీ నేతల అభ్యంతరాలట అసైన్డ్ భూముల వ్యవహారంపై ఇప్పటికే చర్చ ఎమ్మెల్యే మహిపాల్తో భూ లావాదేవీలు అంటూ రగడ కాషాయ పార్టీలో కొత్త లొల్లిపై మరిగా పలు కథనాలు వస్తా ఉన్నాయి ఇక మన పటాన్చెరు ఎమ్మెల్యే ఉన్నారు కదా గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మరి భూ కుంభకోణాలు జరిగినాయి రఘునందన్ రావు చేసిండు అనేది ఇప్పుడు కొత్త లొల్లి షురూ అయిపోయింది ఇక్కడ రాజాసింగ్ది కామనే ఇప్పుడు ఆయనకి మళ్ళీ నోటీసులు ఇస్తారు షాకాజ్ నోటీసులు ఉంటాయి క్రమశిక్షణ చర్యలు తప్పిన వాళ్ళకు ఉంటాయి సస్పెండ్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకేసారి ఏకదం ఎగ్గా ఎట్లయిపోయింది అంటే అటు బీఆర్ఎస్ లో ఇప్పుడు కేసీఆర్ కి కవితకి కేటీఆర్ కి హరీష్ రావుకి ఎట్లా ఈ 4 మందికి సంబంధించిన ఇష్యూ నడుస్తా ఉందో ఇక్కడ బీజేపీలో కూడా ఇక రాజ్నాథ్ సింగ్ ఆ తర్వాత ఈయన రఘునందన్ రావు రాజాసింగ్ అండ్ రఘునందన్ రావు కొత్త ఇదైపోయింది మళ్ళీ వీళ్ళ మీద తెరకొచ్చింది మరి బీజేపీ ఏం చెప్తారో చూడాలి అటు బండి సంజయ్ కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ ఎందుకంటే మేము శుద్ధపూసలం మరి మొత్తం చేస్తున్నాం మేమే అని చెప్పేసి అంటారు మా పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు ఉండదు ఎలాంటి విభేదాలు ఉండవు ఎలాంటి వర్గ పోరు ఉండదు అని చెప్పేసినటువంటి మరి బీజేపీ రాష్ట్ర పెద్దలు మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు రాజాసింగ్ ఏం చేయబోతా ఉన్నారు ఇగో కాషాయ పార్టీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తప్పవా క్రమశిక్షణ ఉల్లంఘనలపై పార్టీ మళ్ళీ ఆయన సస్పెండ్ చేయనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది ఆయన సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణంగా తెలుస్తున్నది అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రాజాసింగ్ పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే నడుస్తా ఉంది బీజేపీలో ఒక కాంట్రవర్సీ నడుస్తా ఉంది ఎందుకంటే ఇదేమో రాష్ట్ర పార్టీ కాదు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి అన్ని పర్ఫెక్ట్ గా నడిపిస్తా ఉన్నామని చెప్పి మెయిన్ తెలంగాణ ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు తెలంగాణలో రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎలా అయినా సరే ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మేటట్టు లేదనేటటువంటి ఒక స్లోగన్ ని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు బీజేపీ తీసుకెళ్లే దాంట్లో కూడా చాలా బలంగా వాళ్ళు ఉండగలుగుతా ఉన్నారు 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు ఇలా పార్టీ పెరిగింది తెలంగాణలో పార్టీ పెరిగింది మళ్ళీ అంతర్గత కుమ్ములాటల వల్ల వెనక్కిపోయే ఛాన్స్ ఉంటుంది మరి వీటిని ఎట్లా సరిదిద్దుతారు ఏం చేస్తారు అనేది జర చూడాలి